థియేటర్లో పుష్ప 2 మూవీలో ఈ బ్రిడ్జ్ కనిపిస్తే ఏహే అల్లు అర్జున్ కనిపిస్తే మీరు మొత్తం పచ్చి చేసినావే కింద సైలెన్సర్ కాడ నుంచి వెళ్ళి మొత్తం ఓహో పో 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 చూసినా నీతోనేనా నీ పోటీ పడేది పడవారా ఏవో చెప్పులు కూడా లేవు కాక నీకు మా జీవితం ఈరోజు స్ప్లెండర్ ప్లేస్ బండి కాదురా వాల్యూ, బండి నడిపేయడానికి రా వాల్యూ. ఇక్కడికి వెళ్ళి సముద్రాన్ని చూసుకుంటూ వస్తున్నా, నైస్ ఫీలింగ్. ఇప్పుడు ఎందుకు ఆగినా అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఎగ్జిట్ ఎక్కడో చేసిన అనమాట. సో చెప్పులు ఇక్కడ ఇప్పిన అండ్ అట్లకెళ్ళి ఎగ్జిట్ అయితే ఆడ చెప్పు. Hey guys, what's up guys? Welcome back to my channel. This is Vinay Motham from Thada. ఇదే అనమాట మన రూమ్. సో దిస్ ఈస్ అవర్ డే 2 ఇన్ మై సౌత్ ఇండియా రైడ్. అండ్ ఈరోజు మనం ఇక్కడ నుంచి వెళ్ళి కన్యాకుమారి డెస్టినేషన్ పెట్టుకున్నాం, రామేశ్వరం డెస్టినేషన్ పెట్టుకున్నాం అండ్ స్టార్ట్ అవుతున్నాం. అండ్ రామేశ్వరం ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 650 కిలోమీటర్స్ ఉందన్నమాట. బట్ 650 వరకు రైడ్ చేయను. ఎందుకు అనంటే రామేశ్వరంకి లేట్ నైట్ అక్కడ స్టే చేసిన ఒకటే, ధనుష్కోటి దగ్గర ఆర్ కొంచెం వెనక్కి స్టే చేసిన ఒకటే. కాబట్టి నేనేమనుకుంటున్నా ఒక 100 కిలోమీటర్స్ సేవ్ చేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ రైడ్ చేసుకుంటూ వెళ్దాం అనిపించింది మళ్ళీ. సో సంథింగ్ అరౌండ్ 500 కిలోమీటర్స్ దగ్గర స్టే చేసి రేపు మార్నింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నా రామేశ్వరం. బట్ తుఫాన్ స్టార్ట్ అవుతుందంట పాండిచ్చేరి దగ్గర. సో ఇక్కడ నుంచి వెళ్ళి పాండిచ్చేరి నాకు 100 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. హోప్ఫుల్లీ ఆ తుఫాన్లని ఇరుక్కుపోకుంటే చాలు. ఇరుక్కుపోవడం అంటే అదే బేసిక్గా తడిచిపోకుంటే చాలు అనమాట. జాకెట్ ఉంది, రెయిన్ జాకెట్, బట్ అది సరిగ్గా లేదు, అది సరిగ్గా ఆపట్లే అనమాట. రెయిన్ వాటర్ ఎలా ఉంటుందో తెలియదు. ఎనీవే, సో టాప్ బాక్స్ తీసుకెళ్ళిన, కింద స్క్రూ సెట్ చేసిన టాప్ బాక్స్ కింద అండ్ ఫిట్ చేసేసి టాప్ బాక్స్ పెట్టేసి ఇంకో బ్యాగ్ పెట్టేసి సీట్ కూడా పెట్టేసి వచ్చేసిన. ఎయిర్ సీట్ మర్చిపోతా అప్పుడప్పుడు అనమాట, నా భయం. సో ఇంక ఇది ఒకటి ఉంది, హెల్మెట్ ఒకటి ఉంది, తీసేసుకొని లెట్స్ గో. ఓకే, సో చూడండి ఎంత మంచిగా ఉందో. చినుకులు పడుతున్నాయి లైట్గా. అబ్బా ఎక్కువగా అవ్వకే బాబు, ప్లీజ్ నాకు వర్షంలో తడవాలని లేదే. కేరళలో తడిస్తా, ఇక్కడ వద్దు ప్లీజ్. సో లుక్ ఎట్ దిస్, అసలు నైస్. మొత్తం చెట్స్ అండ్ గిట్స్, చెట్స్, పార్కింగ్ స్పేస్ కూడా ఓపెన్గా పార్కింగ్ స్పేస్. అండ్ అది హైవే అనమాట. సీదా ఇట్లా వచ్చిన, ఇక్కడ యూటర్న్ ఉంది, ఇట్లా తీసుకొని ఇట్లా వచ్చేసిన. ఇప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా వెళ్ళిపోవడే చెన్నైకి. అండ్ చెన్నై చాలా దగ్గర ఇక్కడ నుంచి లైక్ 45 to 50 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ వెరీ వెరీ నియర్ బై. ఇప్పుడు తమిళనాడు బార్డర్ చెప్పినా కదా మనం ఆల్మోస్ట్ అక్కడే ఉన్నామని చెప్పేసి. సో జస్ట్ ఇట్లా ఇక్కడ తీసుకొని, అండ్ ఇంకోటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంటుంది కదా స్టేట్స్కి, అది ఇక్కడే ఉండే. నిన్న అది వీడియో మిస్ అయింది, ఇక్కడే ఉందన్నమాట. జస్ట్ ఆ దాటికి వచ్చేసిన. బట్ స్టిల్ ఇంకా మనం ఏపీలో ఉన్నాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యాక్చువల్గా తమిళనాడుకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఓకే చలో లెట్స్ స్టార్ట్. ఓం గం గణపతి ఓం నమః శివాయ, జై హనుమాన్. స్టార్ట్ అవర్ డే 2 రైడ్ టువర్డ్స్ రామేశ్వరం. సో ఇదన్నమాట మన స్టే. ఇట్లుంది, మంచిగా ఉంది. యాక్చువల్గా 948 రూపీస్ వచ్చింది మనకి, లిటరల్గా 948 రూపీస్. అండ్ హైవేకి ఎంత దగ్గర చూడండి, లైక్ ఆల్మోస్ట్ రోడ్డు పైనే ఉన్నాం మనం బేసిక్గా చెప్పాలంటే. చలో ఇది హైవే. అటు పోతే ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం, అండ్ అటు పోతే చెన్నై వెళ్ళిపోతాం. సో ఇక్కడ రోడ్ దాటేసి మనం వెళ్ళిపోదాం రామేశ్వరం. చినుకులు పడుతున్నాయి హెల్మెట్ పైన ఆల్రెడీ. దేవుడా ఈ వర్షం ఎట్లారా, డే 2 రా దేవుడా. బిర్యానీ నైట్ చాలా ఎక్కువైందని చెప్పినా కదా డే 1 వీలాగ్లో. కింద మొత్తం పీసెస్ ఉన్నాయన్నమాట, అండ్ పైన మాత్రం రైస్ ఉంది. అండ్ పీసు ఒక కొంచెం తిని చూసిన, ఆ పీస్ ఎప్పటిదో పీస్ లెక్క అనిపించింది అనమాట. అంటే ప్రాపర్గా బాగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఉడకబెట్టినట్టు అంత అనిపించింది. ఎందుకో పీస్ తినబుద్ధి కాలేదు. సో మొత్తం పీస్ పక్కన పడేసిన, రైస్ ఒకటి తినేసిన, అది కూడా ఒక సగం తినేసిన, అంతే. ఇక మీద అక్కడే పెట్టేసిన అట్లా డస్ట్బిన్లో. ఇక బండి ఆగిపోయింది చూడండి. ఇగో ఎందుకు ఇట్లా సడన్గా అగో మళ్ళీ ఆగిపోయింది. ఇది బార్డర్ అనుకుంటా నాకు తెలిసి, సిటీ మధ్యలో నుంచే బార్డరా. అబ్బా ఘోరం ఇది. సిటీ మధ్యలో ఉంది బార్డర్, అది అక్కడ వరకు తెలుగు బోర్డులు ఉన్నాయి, దాటంగానే తమిళ బోర్డులు వచ్చినాయి. అల్టిమేట్ కదా అసలు.
అరే కొంచెం గ్యాప్ అని ఇవ్వచ్చు కదా బార్డర్కి పెట్టేటప్పుడు. ఎవడరా బార్డర్ గీసింది, పండుకొనేసిండి అయింది బార్డర్. మోడర్న్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. వెల్కమ్ టు తమిళనాడు గైస్. లీటర్ 100.96 తినమ్మా మనకేంద్ర 109 రూపీస్ తీసుకుంటున్నారు. తీసానా చాలు. ఓ ఎక్కువ ఓ మొత్తం పడిచిపోయింది కదరా బాబు. కాక మొత్తం పచ్చి చేసినావే కింద సైలెన్సర్ కాడ నుంచి వెళ్ళి ఇక్కడ కూడా మొత్తం. ఎంతసేపు దాన్ని రౌండ్ ఫిగర్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకు నాకు అర్థం కాదు. ఒకప్పుడు అంటే క్యాష్ లేక రౌండ్ ఫిగర్ చేస్తుంటారా, ఇప్పుడు కార్డులే ఉన్నాయి, ఫోన్పేలే ఉన్నాయి, రౌండ్ ఫిగర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వద్దురా ఆపర్ అంటే కూడా కొడుతూనే ఉంటారు. నిన్న కూడా అట్నే చేసిండు. వీడైతే వాడని అట్లీస్ట్ ఆపిండు, వీడు ఆపని కూడా ఆపలేదు. మొత్తం కూడా అదిలే లైట్. ఓకే జాకెట్ అయితే వేసుకొని పడేసిన. లైట్గా పడుతుంది వర్షం, తెలుస్తుందో లేదో మీకు నాకు తెలియదు, బట్ దీనిపైన ఉందా ఏమన్నా, ఇప్పటికైతే ఏం లేదు. సో ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ పాండిచేరి దగ్గర తుఫాన్ ఉందని చెప్పేసి అన్నాడు పొద్దున అతను, హోటల్ అతను. సో రిస్క్ ఎందుకు ఇక వేసుకొని పోతే కదా. ఇప్పుడు పాండిచేరి వరకు వెళ్ళాం మనం, బట్ పాండిచేరి పైకి వెళ్తాం, కొంచెం అవుటర్లో నుంచి వెళ్తాం అన్నమాట పాండిచేరికి. సో రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి వేసుకొని పెట్టుకున్నా. చలో చూద్దాం ఎలా అవుతాయి అలా. టూ వీలర్ పోవచ్చా వానికేమో అర్థం కాదు, నాకు డౌట్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ కదా, అలో ఉందా లేదా తెలుస్తలేదు. మన దగ్గర అవుటర్ రింగ్ రోడ్లో అలో లేదు. బెంగళూరులో ఆ నైస్ రోడ్ ఉన్నది, నాకు దాంట్లో కూడా డౌట్ ఉండే పోవచ్చా పోరాదని చెప్పేసి. కానీ ఎవరు టూ వీలర్ కనిపిస్తలేదు. పోలీసు కూడా పట్టుకొని ఫైన్ వేసిండు అనుకో, పోతుంది టూ వీలర్స్. ఓకే డన్ ఐఎమ్ అలౌడ్. బేసిక్గా మనం ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద సిటీని కవర్ చేస్తాం ఇప్పుడు. ఇక్కడ టైం వచ్చేసి 7:51 అవుతుంది. నేను ఇంకా చెన్నై అవుటర్ రింగ్ రోడ్ పైనే ఉన్నా అనమాట. ఎంత దూరం ఉందో తెలియదు, పోతూనే ఉన్నా. టోల్ గేట్స్ వస్తున్నాయి మధ్యలో. ఇంకా మ్యాప్ రామేశ్వరం పెట్టుకున్నా, రామేశ్వరంకి 9.5 hours చూపిస్తుంది అండ్ 5:14 PM చూపిస్తుంది అనమాట. రామేశ్వరం వరకు కొడుతున్నా లేదా అనేది నాకు తెలియదు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. జస్ట్ ఇట్లా అవుటర్ దిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఒకటి కనిపించాను, మంచి హోటల్ తిందామని ఆగిన. 125 రూపీస్ పడింది అనమాట ఆగినందుకు. ఏం కాదు, దట్స్ ఓకే, దట్స్ ఫైన్. హోటల్ పేరు కూడా ఇక్కడ ఉంది చూడండి, తిరువసంతం అనేది ఉంది. వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే నేను వెళ్ళే రూట్లో 3 places ఉన్నాయి అనమాట. తమిళనాడు వాళ్ళు పబ్లిష్ చేసిన వెదర్ ఫోర్కాస్ట్లో ఆల్మోస్ట్ 3 places ఏవైతే ఉన్నాయో ఆ 3 places నేను వెళ్ళే మ్యాప్లోనే ఉన్నాయి. వెళ్ళే మ్యాప్ రూట్లోనే ఉన్నాయి అనమాట. బుగ్గా అయిపోయినా అనిపిస్తుంది నాకైతే. నాకు తెలిసి ఖచ్చితంగా ఫుల్ వెట్ అయ్యే ఛాన్సెస్ 110% ఉన్నాయి. బట్ మన అదృష్టం మంచిగా ఉండి ఎక్కడైనా అలా వడకకుండా లేదా మనం వెళ్ళే టైంకి లేకుండా ఆల్రెడీ పడిపోవడము అట్లా ఏమన్నా అయితే ఇక మన అదృష్టం అనే చెప్పాలి. ఓహో పో చూసినా నీతోనేనా నీ పోటీ పడేది. అమ్మో వద్దు అమ్మా వెళ్ళిపో. సో ఫైనల్గా మనమైతే చెన్నై సిటీని దాటేసినాం అండ్ వీఆర్ ఇన్ ఏ హైవే. అంటే ఇంకా చిన్న వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఆబ్వియస్లీ తెలిసిందే కదా. సో అలా చిన్న విలేజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, 4-lane హైవే. నిన్న వచ్చిన హైవే లెక్కనే ఉంటుందేమో అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. హోప్ఫుల్లీ బట్ సింగిల్ రోడ్ అయినా నాకు ప్రాబ్లమే లేదు, హ్యాపీగా వెళ్ళిపోతా బండి కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ తీసేసుకొని సీదా వెళ్ళిపోతే 30 kilometers పాండిచేరి వస్తుంది అనమాట. బట్ చెప్పినా కదా మనం స్కిప్ చేస్తున్నాం పాండిచేరి. బట్ ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే గైస్ టైం 10 అవుతుంది, అంటే 11 లోపల మీరు పాండిచేరికి వెళ్ళిపోతారనమాట, సేమ్ నా రూట్ ఫాలో అయితే. సో దేర్ ఈస్ పాండిచేరి 30 kilometers. సో ఎండ గాయస్, ఎండ చూస్తే మంచిగా అనిపించింది నాకు. పొద్దు నుంచి ఎండ లేదు, టైం 10:07 అవుతుంది. పొద్దు నుంచి ఎండ లేదు, ఏం లేదు. అండ్ ఇప్పుడు వచ్చింది ఎండ. హైవే పైన ట్రాఫిక్ జామ్ అవడేందో నాకు అర్థం కాదు. యాక్సిడెంట్ అయితే తప్ప లేదా చెక్కింగ్ అయితే తప్ప
ఇంత ఘోరంగానైతే ఆపరు. పడవారా ఏవో చెప్పులు కూడా లేవు కాక నీకు. రచ్చరా ఈ స్ప్లెండర్ ప్లస్ వాళ్ళు. ఈ అమ్మ జీవితం ఈరోజు స్ప్లెండర్ ప్లస్ వాళ్ళు బండి కాదురా వాల్యూ, బండి నడిపేయడానికి రా వాల్యూ. అరే ఏంద్రా అది అంటే కింద అసలు ఏం ఉందో లేదు కూడా తెలియదు, చెప్పులు లేవు ఏం లేవు, జప్పున కొట్టేసి బొక్కలకి వెళ్ళి ఇంత లేదు గ్యాప్ ఆడ. ఈ సింగిల్ రోడ్లోకి వెళ్ళి మనకు అలవాటేలే, కొట్టించుకుంటా పోతా, ఇట్లా పోతే వెళ్ళిపోరా. మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం ఎక్కడ వరకు బ్లాక్ అయింది చూడండి గైస్. రైట్ సైడ్ కనిపిస్తుందో లేదా నాకు తెలియదు, బట్ మీరు రైట్ సైడ్ చూస్తే తెలుస్తుంది చూడండి ఎక్కడ వరకు బ్లాక్ అయిందో. పెట్రోల్ లేనాడు వస్తే బొగ్గ. ఒకసారి ట్రాఫిక్లో నడిపేసరికి పిచ్చి లేచిపోయింది, లోపల ఉడకపోయి చచ్చిన. ఫస్ట్ రెయిన్ కోట్ ఇప్పేయాలి, ఎండ కొడుతుంది గట్టిగానే. సో పొద్దుటి నుంచి మనం ఆల్మోస్ట్ 280 ఇంకా 300 అనుకోండి అయితే రైడ్ చేసేసినాం. అండ్ రామేశ్వరం ఇక్కడ నుంచి ఇంకొక 250 కిలోమీటర్స్ 250+ కిలోమీటర్స్ ఉంది. ఈ లెక్కన ఆలోచిస్తే మనం వెళ్ళిపోవచ్చు రామేశ్వరం సాయంత్రం వరకు. సో టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుందంటే 11 అవుతుంది. సో ఇంకొక 1.5 అవర్ రైడ్ చేసి 12:30కి లంచ్ చేస్తా. అండ్ లంచ్లో రామేశ్వరంలో మంచి హోటల్ అయితే బుక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు ఈవినింగ్ టెంపుల్కి కుదురుతుందా లేదా తెలియదు. కుదరకపోతే రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ధనుష్కోటి కూడా రేపు మార్నింగే వెళ్ళి రేపు అక్కడ స్టే చేసి రామేశ్వరంలో ఎల్లుండి పొద్దున కన్యాకుమారి బయలుదేరుతా. బట్ ఒకవేళ ఈరోజు ఈవినింగ్ కనుక నాకు దర్శనానికి టైం ఉండి దర్శనం చేసుకున్నా అనుకోండి, రేపు పొద్దున ధనుష్కోటి చూస్ చేసుకొని రేపే కన్యాకుమారి అయితే స్టార్ట్ చేస్తా. సో ఎలా అవుతుందో తెలియదు, బట్ ఇప్పటివరకు అయితే రోడ్ అయితే అమేజింగ్ ఉంది. అండ్ మధ్యలో ఒక దగ్గరే కచ్చా ఉండే, అసలు పిచ్చి లేచిపోయింది, ఎర్ర ఎండ కొడుతుంది. జస్ట్ అలా రెస్ట్ తీసుకుంటున్నా ఒక 10 minutes. ఎనీవే సో గైజ్, ఇప్పటివరకు నా ఛానల్ చూడకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోదు. గట్టిగా అరుస్తున్నా, మస్తు వెహికల్స్ అనమాట, కంటిన్యూస్గా పోతూనే ఉన్నాయి. వెరీ బిజీ రోడ్. వెదర్ చూడండి చేంజ్ అయిపోయింది. హోప్ఫుల్లీ ఇట్లనే ఉండు, ఇంకా నెక్స్ట్ 4 hours ఇట్లా ఉండు చాలు, వెళ్ళిపోతాను రామేశ్వరం తినేసి. రామేశ్వరం స్ట్రైట్ మధురై 143. ఐ లవ్ యూ మధురై. రామేశ్వరంకి మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇంకా స్ట్రైట్గా వెళ్తే ట్రిచి టౌన్ ఉంటుంది అన్నమాట, మెయిన్ సెంటర్ టౌన్. సో ఇక్కడ లెఫ్ట్ తీసేసుకుంటే మనం రామేశ్వరంకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎంత దూరం ఉంది ఎగ్జాక్ట్లీ రామేశ్వరం అనేది చూద్దాం. ముంగడ బోర్డు అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. 264 ఉందిరా, ఇంకా 264 ఉంది రామేశ్వరం. అబ్బా అమ్మ జీవితం ఏంది. రామేశ్వరం 264, మధురై 132. 264 ఐ క్యాన్ డూ ఇట్, బట్ తినాలి ఫస్ట్, గలీజ్ ఆకలేదు నాకు. చాలా దూరం వచ్చిన తర్వాత ఒక హోటల్ అయితే కనిపించింది, వివి క్రిస్ రెస్టారెంట్. అది ప్యూర్ వెజ్ మళ్ళా. సో మీల్స్ తినేసిన 158 రూపీస్ విత్ ట్యాక్స్. సో బాగానే ఉంది ఫుడ్, నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి మ్యాప్స్ చూస్తే నాకు 218 కిలోమీటర్స్ ఉందన్నమాట రామేశ్వరం. కాకపోతే ఏంటంటే హోటలే చెక్ చేయలేదు, నేను బుక్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామని వదిలేసిన. ఎందుకనంటే నాకు అసలు ఏమీ కనిపించట్లేదు సరిగ్గా. సో మేబీ డైరెక్ట్ వెళ్ళి చూద్దామా అని అనుకుంటున్నా, లేదు అంటే ఈవినింగ్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత చూస్తా కరెక్ట్ దగ్గర ఉన్నప్పుడు.
అక్కడికి వెళ్ళి సముద్రాన్ని చూసుకుంటూ వస్తున్నా. నైస్ ఫీలింగ్. ఇప్పుడు ఎందుకు ఆగినా అంటే ఇన్స్టా 360 పెట్టాలి, ఎందుకంటే ముందుంది పంబన్ బ్రిడ్జ్. పుష్ప 2లో మనకి రామేశ్వరం వస్తుంది, ఆ షార్ట్లో ఫస్టే బ్రిడ్జ్ చూపిస్తారు ఆ ఫైట్ అయ్యే ముందు. అదే బ్రిడ్జ్ అనమాట. పుష్ప 2లో రీసెంట్గా వచ్చింది రిలీజ్ మూవీ, దాంట్లో ఉంటుంది పంబన్ బ్రిడ్జ్. క్రేజీ ఉంటుంది బ్రిడ్జ్. చెప్తా ఎందుకు క్రేజీయో. మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఐఎమ్ గోనా రిపీట్. ఈ బ్రిడ్జ్ నాకు చాలా చాలా ఇష్టం. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎందుకు అని అంటే, పక్కన లెఫ్ట్ సైడ్ మీకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా, ఆ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో మధ్యలో ఒక ప్లేస్లో చూపిస్తే, ఆ ప్లేస్ కూడా మధ్యలో ఒక ప్లేస్లో ఆ బ్రిడ్జ్ అనేది ఇట్లా లేస్తుంది, మళ్ళీ ఇట్లా కూర్చుంటుంది అనమాట. అండ్ రైట్ సైడ్ చూడండి, లుక్ అట్ దిస్ రైట్ సైడ్. ఆ షిప్స్ అవన్నీ పుష్ప 2 మూవీలో చెప్పినా కదా, స్టార్టింగ్ ఓ సీన్ ఉంటుంది, అక్కడే మన ఆ ఎడ్ల బండ్లన్నీ ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట, షిప్లో కింద నుంచి వెళ్ళి. ఇక్కడే ఆ సీన్, ఇక్కడే. అది భలే అనిపిస్తుంది. అంటే నేను ఆల్రెడీ 1.5 year బ్యాక్ పోయినా, అండ్ తర్వాత థియేటర్లో పుష్ప 2 మూవీలో ఈ బ్రిడ్జ్ కనిపిస్తే, ఏహే అల్లు అర్జున్ కనిపిస్తే మీరు అందరు ఎగిరిలు కావచ్చు అంటే ఫ్యాన్స్, బట్ నాకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తే ఖుషి అయిపోయినా లోపల మస్తు అనిపిస్తుంది. ఇక్కడ ఆ బ్రిడ్జ్ అనేది ఉంటుంది అనమాట. ట్రైన్ వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది, ట్రైన్ లేనప్పుడు క్లోజ్ అయి ఉంటుంది. అండ్ షిప్స్ వచ్చినప్పుడు కూడా ఓపెన్ అవుతుంది. ఎందుకు అని అంటే షిప్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి అటు ఇటు. సో ఆ బ్రిడ్జ్ దానికోసమే అనమాట, ట్రైన్ కోసం అండ్ షిప్స్ కోసం. ట్రాఫిక్ జామ్ ఎందుకు అని అంటే, ఇక్కడ ఆగద్దురా అంటే కూడా ఆగుతారు జనాలు. నేను ఆగలేకన్నా, నేను అస్సలు లాస్ట్ టైం కూడా ఆగలే. బట్ ఏం చేసినా లాస్ట్ టైం అసలు తట్టుకోలేక ఆగి టప్పున ఫోటో కొట్టి బయలుదేరా. జనాలు ప్రాబ్లం ఏంటంటే వచ్చి అక్కడే నిలబడతా ఉంటారు, ఇక కదలరు. ఆయన పెద్ద కార్లు వేసుకొని వచ్చి కార్ అడ పెట్టుకొని మీరు లోపలికి వెళ్తే ఎట్లా చెప్పండి. మాట్లాడే బ్రిడ్జ్ పైన ఉన్న ఎగ్జాక్ట్గా పంబన్ బ్రిడ్జ్ కాదు, అది స్పెషల్ బ్రిడ్జ్ అనమాట, ట్రైన్ పోవడానికి కట్టిన బ్రిడ్జ్. అది ఫస్ట్ పాతగా ఉండే ఇక్కడ, అది తీసేసి ఇప్పుడు కొత్తగా వేసింది అనమాట రైట్ సైడ్. ఓకే, టైమ్ టు రిమూవ్ మై ఇన్స్టా. సిటీలో పెట్టుకొని నేను వద్దునొక్కో ముద్దు వాకిందరో చూడలే. లుక్ ఎట్ మై ఇన్స్టా 360. నేను చూడలేదు, దెబ్బ తాకిందానే. యాక్చువల్గా ఒక బెగ్గర్ వచ్చిందనమాట దగ్గరికి, అక్కడ ఆగిన నేను ఇన్స్టా 360 తీద్దామని చెప్పేసి. వచ్చి పైసలు అడిగితే నాకు అసలు లేవు, యాక్చువల్గా నా దగ్గర కార్డు ఫోన్పే తప్ప ఏం లేవు అని చెప్పిన. అర్థం కాలేదు, అర్థమైందో లేదో తెలియదు. చూపించిన కార్డు చూపించిన, ఫోన్ చూపించి దుడ్డు గుర్తుకొచ్చింది నాకు వెంటనే. ఏది పుష్ప 2లా దుడ్డు ఇల్లా అని చెప్పేసి అనగానే ఓకే అన్నాడు. అని ఏం చేసిండు, ఇట్లా సెకండ్ ఇచ్చి ఫోటో తీసుకోమన్నాడు. సెల్ఫీ అడిగిండు బేసిక్గా. సో నేను కూడా సెల్ఫీ తీసుకున్నా తనతోని. పెడితే చూడండి నైస్. అంటే మనిషి వెరీ పాజిటివ్ అనమాట. పైసలు ఇవ్వలేదు కదా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోవడాలు, కసురుకోవడాలు లేకుండా వెరీ పాజిటివ్గా అడిగిండు. ఎందుకు కొందరు అట్లా మారుతారో నాకు తెలియదు, బికాజ్ ఆఫ్ లవ్, బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ. బట్ ఐ ఫీల్ సాడ్ అప్పుడప్పుడు. నా ఇన్స్టా 360 ఎక్కడో తేడా కొడుతుంది అనిపిస్తుంది. అంటే ఇన్స్టా 360 కాదు, స్టిక్ని పంబన్ బ్రిడ్జ్ పైన పోతుంటే ఎక్కడ కింద పడుతుందో అని చెప్పేసి గట్టిగా ఇట్లా అనగానే ఫస్ట్ స్టిక్ ఏదైతే ఉంటుందో ఇంత సైజు, అది తిరగడం స్టార్ట్ అయిపోయింది, బయటకు వచ్చేసింది బేసిక్గా. మళ్ళీ పెట్టి లోపలికి తిప్పిన, ఓకే ఉంది బాగానే, రికార్డ్ అయితే చేసిన. కానీ ఇప్పుడు దాని స్టిక్ నుంచి అది బయటకు వస్తలేదు. ఇప్పుడు ఇక్కడ పెట్టి ఏమైనా వీడియోలు తీయాలంటే కష్టమవుతుంది నాకు. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయాలి గట్టిగా తీయడానికి. ఎవరైనా హెల్ప్ కావాలి, గట్టిగా పట్టుకోవాలి దాన్ని తిప్పాలంటే. పిచ్చున్నారు జనాలు తెలుసా. రూమ్స్ లేవేమో డౌట్ వస్తుంది నాకు, బుక్ అయిపోతా లేకపోతే. జనాలు ఎక్కువైపోయిండ్లు, ఎట్లా రా దర్శనం ఎట్లయితుంది, ఎప్పుడవుతుంది, రూమ్స్ ఉంటాయా ఉండవా, సరిపోయింది మనకు రూములు దొరికినట్టే. ఇక ఇవాళ ఏదైతే ఏంది ఎదురుగా ఉంది టెంపుల్ రామేశ్వరం. ఓం నమ శివాయ. చలో ఇక్కడ ఆపి, రూమ్స్ ఉన్నాయి ఎక్కడైనా, నాకెందుకో లేవనే అనిపిస్తుంది. రూమ్లోకి అయితే చెక్ ఇన్ చేసిన, కానీ నాకు తెలిసి ఇది ఎక్స్పెన్సివ్ స్టే అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఈ రైడ్లో 2800 పడింది. అండ్ పిచ్చి బిజీ ఉంది అసలు. హోటల్లో రూమ్స్ లేవు, ఏం లేవు. ఇంకోటేమో 3000 అన్నాడు, అదేమో మళ్ళీ టోల్ గేట్ దగ్గర ఉంటా. ఇక 2800 ఇది గుడికి పక్కన నడుచుకుంటే వెళ్ళచ్చు గుడికి. సర్లే ఏదో తీసుకుంటా అని చెప్పేసి అన్నా. కానీ జనాలు ఎంతమంది ఉన్నారు. లాస్ట్ టైం నేను సెప్టెంబర్లో వచ్చినా ఖాళీ ఉంటే 15 minutesలో దర్శనం అయిపోయింది. ఇప్పుడు మినిమం 2 hours పడుతుంది అని చెప్పేసి అంటుంది. ఎందుకు అని చెప్పేసి అంటే పిచ్చి జనాలు, సీజన్ అంట.
అండ్ 2800. అబ్బా అబ్బా అబ్బా. ఎనీవే టైం లేదు, 7:30కి క్లోజ్ అంట. దానా స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మిగతా ముచ్చట్లు చూసుకుంటా. అండ్ ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కనిపిస్తా. ఫోన్ లోపలికి అలా ఉండదు, సో మోస్ట్ లైక్లీ నేను లాగ్ మళ్ళీ చెయ్యను అక్కడ. కాకపోతే కొన్ని షార్ట్స్ బయట నుంచి తీయడానికి ట్రై చేస్తా, సో అవే పెడతా. అండ్ మళ్ళీ మీ అందరితో డైరెక్ట్ డిన్నర్కి మాట్లాడతా. రూమ్కి అయితే వచ్చేసిన, దర్శనం అయితే అయిపోయింది అండ్ శివుని మంచిగా చూసిన. అండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న, ఎగ్జిట్ ఎక్కడో చేసిన అనమాట. సో చెప్పులు ఇక్కడ ఇప్పిన. అండ్ అట్లకెళ్ళి ఎగ్జిట్ అయితే ఆడ చెప్పులు లేవు. ఇక తిరిగి వచ్చిన. బాబా చూడాలి ఎంత దూరం తిరిగినో. దర్శనం అయిపోయింది అనుకోవాలి మళ్ళీ ఒకసారి. అంటే దర్శనం కాదు, ఇలా ప్రదక్షిణ అయిపోయింది అనుకోవాలి గుడి చుట్టూ బయట. సో చెప్పులు తీసుకొని వచ్చేసిన. అండ్ హోటల్ పక్కన అసలు చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ ఫుడ్ కూడా తినేసేయాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అట్లా అవుతుంది. సో మ్యాక్సిమం 8:15, 8:30 వరకు అయితే తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ హోటల్ పేరు చెప్పినా కదా, హోటల్ హరీష్. సో హోటల్ హరీష్ చాలా చిన్న రూమ్ గైస్, చాలా చిన్న రూమ్. అసలు వర్త్ కాదు 2800. బట్ జనాలు కొట్టుకుంటున్నారు లోపల, మస్తు మంది ఉన్నారు అనమాట. డిసెంబర్ వెకేషన్ కదా, హాలిడే సీజన్. సో అదొక్కటి ఎక్స్పీరియన్స్ చేసిన నేను. ఏంది అని అంటే, రేపు కన్యాకుమారిలో మనం బుకింగ్ ముందే చేసేసుకోవాలన్నమాట ఈరోజు. సో అందుకే ఇప్పుడు కాసేపు దాంట్లో టైం స్పెండ్ చేయాలి, బుకింగ్ చేయాలి, అదొకటి చూసుకోవాలి. సో ఇంకా చేసేదైతే ఏం లేదు, డేటాలు కాపీలు చేయాలి, అవన్నీ పనులు ఉన్నాయి. కొన్ని చిన్న పనులు, రోజు చేసే పనులు ఉన్నాయి, ఆ పనులే చేసేసుకుంటా. అండ్ డిన్నర్కి వెళ్తా, తింటా, వస్తా, పంట. సో ఈ లాగ్ కూడా ఇప్పుడు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ డిన్నర్లో ఏం తిన్నా, ఎలా ఉందనేది నేను రేపు మార్నింగ్ Day 3 లాగ్లో చెప్తా. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ అది చేయండి. నాకు కళ్ళపైన నిద్ర ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటే అవుట్, పడుకుంటేనేమో. బట్ వద్దు, కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే తినాలి, ఆకలిగా ఉందన్నమాట. సో అంతే ఇంకా. సో సైన్ ఆఫ్ చెప్పేసేయాలి మనం. Day 2కి రైడ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసినాం. ఇంకా 2000+ కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తాం ఇంకా నెక్స్ట్ 6 డేస్లో. సో 3000+ కిలోమీటర్స్ అవుతుంది డిసెంబర్లో. అండ్ ఒకవేళ మీరు రామేశ్వరంకి వస్తే, రైడ్కి వస్తే, డిసెంబర్లో వస్తే ముందే బుక్ చేసుకోండి. అసలు క్రేజీ ఉంది ఇక్కడ, జనాలు ఘోరంగా ఉన్నారు, ట్రాఫిక్ ఉంది, రూమ్స్ దొరకట్లేదు, దొరికినా కూడా కాస్ట్లీ. సో అవన్నీ కొంచెం ఆలోచించుకోండి. సైనింగ్ ఆఫ్ విని మొత్తం ఫ్రమ్ రామేశ్వరం అండ్ ఓం నమః శివాయ.